నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. ఆ రోజు రైల్వే స్టేషన్ నుంచి నన్ను తీసుకెళ్ళారు. లాక్కొని తీసుకెళ్లారు సార్ నన్ను. మిడ్ నైట్ 1:30, 2:00కి. ఏం జరుగుతుందో కూడా తెలియదు. ప్రిజన్ కి పంపిస్తున్నారని కూడా తెలియదు. 4 grams MDMA ఉంది అని రాసి ప్రిజన్ కి పంపించారు సార్. మరి అది కేసు అయ్యే కేసు కూడా కాదు. రాసి తలుచుకుంటే కేసు కూడా అవ్వదు. ఒక లాయర్ ని మాట్లాడొచ్చు, లాయర్ కూడా లేడు. అవును సార్. ప్రిజన్ కి పంపించేదాకా మా పేరెంట్స్ న్యూస్ లో చూసేదాకా కూడా మా పేరెంట్స్ కూడా తెలియదు. బట్ ఎఫ్ఐఆర్ లో రాయడం అయితే ఈ అమ్మాయి కోకాపేటలో తిరుగుతుంటే దొరికింది, 4 grams డ్రగ్స్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి సోదా చేయగా 4 grams దొరికిందని రాశారు. బట్ నేను యూఎస్ నుంచి వస్తున్నాను సార్. ఢిల్లీ టు న్యూయార్క్, న్యూయార్క్ టు ఢిల్లీ బుక్ చేసుకున్నాను. టికెట్ కొంచెం ఒక 60,000 ఇలా తక్కువ ఉందని. సో ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక బై ట్రైన్ వస్తున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీసుకెళ్లారు నన్ను. తీసుకొని వెళ్ళారు, కేసు రాసి ప్రిజన్ కి పంపించారు. 43 days ఉన్నాను సార్ ప్రిజన్ లో. అవును. ఎట్లా బయటకు వచ్చారు మళ్ళీ? ఇంకా తర్వాత మా పేరెంట్సే వచ్చారు, బెయిల్ వేశారు, తీసుకొని వచ్చారు. ఓకే.